ప్లస్ మా తమ్ముడు అయితే అన్నం తెచ్చిండు, అన్ని అన్నం బోగాన కూర బోగాన అన్నీ తెస్తున్నాడు. ఇగో మా వైఫ్ ఉంటే మా వైఫే తెస్తుండే, మా వైఫ్ లేదు కాబట్టి మా తమ్ముడే తెస్తున్నాడు. కూర బోగాని తీసుకురా, అట్లా నీళ్ళు తీసుకురా. ఇంకేంటి బ్రో? అన్నం కూర తెచ్చిండు. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. గైస్ ఇదైతే లంచ్ చేయడానికి అయితే ఇంటికి వచ్చిన. ఇప్పుడైతే టైం 2 అవుతుంది. ఈరోజు తొందరగా వచ్చిన, నిన్ననే 3 గంటలకు వచ్చిన. ఇక చూద్దాం మా అమ్మ ఏం వంట చేసింది ఈరోజు. చిక్కుడుగా చేసింది గైస్ రోజు, వైట్ రైస్ రొటీన్. చూడండి, నిన్నైతే ఇంట్లో మా తమ్ముడు ఉండేగా, ఈరోజు అయితే ఎవరు లేరు. ఈరోజు ఒక్కనే ఇంట్లో ఉన్నా. డైలీ టైంకి మా తమ్ముడు వస్తుండే, మా తమ్ముడు కూడా రాలేడు. ఈరోజు ఇంట్లో కొన్నాక చాలా బోర్ వస్తుంది. ఇక అన్నం పట్టించుకుంటా. ఇప్పటికే లేట్ అయిపోయి చాలా ఆకలి వేస్తుంది నాకు. మా వైఫ్ ఉంటే మా వైఫ్ పట్టిస్తుంటే నాకు. అన్నం మేము పడితే చిప్స్ ఉన్నాయి, ఈ చిప్స్ తిందాం. ఇంకేముంది, ఇంకేం లేదు. గైస్ ఏదైతే షాప్ చేసి ఇంటికి చేరుకున్నా. మా అమ్మ ఇప్పుడు ఏం వంట చేస్తే చూద్దాం, ఏం కూర చేసిండ్రు. పొద్దుగాలైతే చిక్కుడుగా ఉంటే అది అయిపోయింది. ఇంకా చాలా రోజుల తర్వాత అయితే మా అమ్మ అయితే మిల్ మేకర్ చేసింది. ఇదైతే నాకు ఫేవరెట్ కూర. మా అమ్మ కూడా వచ్చింది తినడానికి. మా తమ్ముడు మా అమ్మ ఇంతమంది బయట కూర్చున్నారు, తిందామని చెప్పి పిలిచిన. అందరు వచ్చారు, కూర్చొని తింటాం. ఓళ్ళకి మాట్లాడి మీ అన్నకి చేసామా? ప్లస్ మా తమ్ముడు అయితే అన్నం తెచ్చిండు, అన్ని అన్నం బోగాన కూర బోగాన అన్నీ తెస్తున్నాడు. ఇగో మా వైఫ్ ఉంటే మా వైఫే తెస్తుండే, మా వైఫ్ లేదు కాబట్టి మా తమ్ముడే తెస్తున్నాడు. కూర బోగాని తీసుకురా, అట్లా నీళ్ళు తీసుకురా. ఇంకేంటి బ్రో? అన్నం కూర తెచ్చిండు. అట్లేదు వాళ్ళు చెవునొప్పి పొద్దుగా వేసుకున్నావు డ్రాపు. చెప్పాలి వేస్తాడు. అదో ఒక గంట అనుకో, 10 నిమిషాలు అనుకోవాలి అంతే. ఇప్పుడే 3 డ్రాపులు వేస్తుంది. ఓ బ్రో, గిన్నె తీసుకురా, నీళ్ళు తీసుకురా. నీళ్ళు మీ తాత తెస్తారా? ఎందుకు తీసుకురా బ్రో, స్కోప్ తీసుకురా జల్దీ. లడ్డీలో ఒకసారి ఒక బ్లాగ్ ఇద్దాం అనుకుంటాం. నువ్వు అధ్యక్షంగా చెప్తురా బ్లాగ్. ఇంట్లో నువ్వు నేను ముగ్గురు చేద్దాం ఆ బ్లాగ్. ఏమైనా చేసుకో, లేకపోతే ఫ్యామిలీ మొత్తం చేద్దాం ఆ బ్లాగ్. దాంట్లో ఇప్పుడు దాంట్లో ఇస్తారు. నువ్వేమా తిను. తగ్గిపోయిందా చెవునొప్పి? ఇంకేమైనా ఉందా? అది అటు 3 పూటలు వేసుకుని, ఒక్క పూట వేసుకుంటే తగ్గుతుంది. అది 3 పూటలు వేసుకుంటే ఒక్క పూట వేసుకుంటున్నావు. డబ్లెట్ ఇక్కడెక్కడిది బ్రో? ఇక్కడెక్కడిది డబ్లెట్? ఏంటిది? గంజి వేసుకొచ్చాము, అన్నం తిన్నాం. ఏం తింటే పాలు డబల్ క్యాన్ తొంగి చూస్తున్నాను. తిందామా బ్రో? ఆకలి అవుతుంది నాకు కొద్దిగా. గైస్ నాతో డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ కంప్లీట్ చేసుకొని నేనైతే కొంచెం సేపు కూర్చొని తర్వాత వాకింగ్ చేసిన. వాకింగ్ కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి టచ్ చేసిన. ఇంట్లో వచ్చేసరికి మా అమ్మ అలాగే మా తమ్ముడు పండుకున్నారు. మా తమ్ముడు వండుకున్నాడు, మా అమ్మ కూడా వండుకుంటున్నది. ఇక మా వైఫ్ లేదు కాబట్టి నేను కూడా ఇక్కడనే పడుకోవాలి. మా వైఫ్ ఉంటే నేను ఇప్పుడు కొత్త ఇంట్లో వండుకునేవాడిని, ఇప్పుడు ఇక్కడనే వండుకుంటా. నీకు తినగానే వాకింగ్ చేయమని చెప్పిన, వాకింగ్ చేస్తారు.
తినంగానే పడుకోవద్దు, అట్లా తిన్నా అడగాలంటే కొంచెం వాకింగ్ చేయాలి 10 నిమిషాలు. వాకింగ్ చేయడానికి ఇబ్బంది, ఈ నుంచి ఇంటి ముంగట్నే కదా దూరం పోయిడుతున్నది. వాకింగ్ చేయాలి. ఈ కాలంకు అన్నం తిని వాకింగ్ చేయకపోవడం వల్ల తిన్న అరుగుతలేదు, గ్యాస్ ప్రాబ్లం అవుతున్నాయి. తింటున్నారు పడుతున్నారు, అట్లా పడుకోవద్దు. తిన్నాక ఎంతో కొంత నడవాలి. నూనె ఫుడ్ అడ్డమైన అవి తింటావు. తాగుతున్నారు అన్నం మరగలితే కళ్ళు తాగుతారేమో నువ్వు చెప్పింది. వాకింగ్ చేయాలి అమ్మా, తిన్నా అరగాలంటే వాకింగ్ చేయాలి. వాకింగ్ చేసి ఏం చేసినా వేస్ట్ తెలుసా. మీ తాత చెప్పింది మానేప. నాగమ్మ అదే పని చేస్తుంది. నారాయణ ఏం చేయకుండా నారాయణ యాక్షన్ వస్తుంది. నాకు చాలా అంటే చాలా బోర్ వస్తుంది. నీ కూడా లేక యాక్షన్ వస్తుందేమో నాకు బోర్ వస్తుంది. నాకైతే చాలా బోర్ వస్తుంది. అడియాడు కూడా వాడుకున్నాడు జల్దీ ఆంధ్రలో మాట్లాడదాం అంటే. పుట్టిన నీ కోడలు పుట్టిన ఇంత జల్దీ పంపిస్తాం. మంచిగా బుధవారం గురువారం పంపిస్తే అయిపోతుంది. అమాసకు ఉంటుంది రోజు చెప్పి అమాసకు ఉంటుంది. నాకు కూడా నిద్ర వస్తుంది. మా అమ్మ అలాగే మా తమ్ముడు కూడా పడుకున్నారు కదా. మా అమ్మకి చెవులు వస్తుందని చెప్పి చెవులు అయితే డ్రాప్ అయితే వేసిన. డ్రాప్ వేసిన తర్వాత కొంచెం సేపు కూర్చొని ఫోన్లో కొంచెం రీల్స్ చూసిన. రీల్స్ చూస్తూ నాకైతే నిద్ర వస్తున్నది. చూడు మా అమ్మ కూడా పడుకున్నది. అరే తుట్టుకన్నాడు ఫోన్లో ఏం వీడియో రీల్స్ చూస్తున్నా పండుకో. నాకే ఫుల్ నిద్ర వస్తుంది. ఇంతవరకు బ్లాగ్ ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.